మా గురువుగారు అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మంత్రములు ఉపదేశం చేశారు. నేను అంత అదృష్టవంతుణ్ణి. ఆ అక్షరాల్లో ఉండే చైతన్యమంతా ఒక రూపం ధరిస్తే ఎలా ఉందంటే స్వాదిష్ట చాపదండ, అంటే చెరకు వెళ్ళి చేతిలో పట్టుకుని మా ఎదురుగా కాంచీపురంలో కనబడుతుంది ఆవిడే అన్నారు మూర్ఖకవి. అంటే అక్షరస్వరూపుడైన తల్లే అమ్మ కామాక్షి. అందుకే స్త్రీ విద్యలో ప్రత్యక్షరము అమ్మవారి రూపంగా చూడడం కనబడుతుంది. ప్రధానంగా పంచదశి చేసిన పంచాశత్ వర్ణ రూపిణి, పంచాశత్ పీఠ రూపిణి అయినటువంటి తల్లి మాతృకా వర్ణ రూపిణి కూడా. అందుకే 50 అక్షరాలు, ప్రతి అక్షరం ఒక శక్తి పీఠం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా భావిస్తే అక్షరాలపై ఎంత గౌరవం ఏర్పడుతుందో. అలా అన్నప్పుడు అక్షరం మంత్రం అవుతుంది. అక్షరాలను ఇష్టానుసారం వాడు, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఇక్కడ అంత గొప్పది. అందుకే శబ్ద బ్రహ్మ అక్షరములుగా వ్యక్తం అవడం ఉన్నదే అది చాలా విశేషమైన అంశం. అందుకే మహన్యాసం చేసేటప్పుడు రుద్రంలో కూడా అభిషేకంలో ఆ అక్షరములతో న్యాసం చేసుకోవడం కనబడుతుంది. అలాగే వైష్ణవ సంప్రదాయంలో ప్రతి సంప్రదాయంలో కూడా అక్షరములను భగవత్ స్వరూపంగా చూడడం కనబడుతుంది. అందుకే అక్షర రూపిణిగా అమ్మవారిని చూపిస్తూ ఆ సువర్ణములు, ఆ మంచి అక్షరములు బిందువులతో కలియగా నీ రూపమమ్మ అన్నారు. కాది క్షాంత సువర్ణ బిందు సుతను సర్వాంగ సంశోభితాం. ప్రతి శరీర భాగము కూడా అన్ని శోభలతోనూ సంపూర్ణ సులక్షణాలతో ఉన్నది నీ స్వరూపం. అంతేకాదు నీ స్వరూపం అలా ఉంటే నీ చరిత్ర చాలా గొప్పదమ్మా అన్నారు. అమ్మవారికి 2 ఉంటాయి, రూపము, చరిత్ర, నామము. 4 చెప్పాలంటే తత్వం. ఏ దేవతకైనా ఉపాసనలో 4 ఉంటాయండి. నామం, రూపం, చరిత్ర, తత్వం. నామం మనం జపం చేసుకోవడానికి పనికొస్తుంది, రూపం మనం ధ్యానించడానికి పనికొస్తుంది, చరిత్ర శ్రవణం చేయడానికి, స్మరణం చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ చరిత్ర అంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తే అదే చరిత్ర. అందుకే అమ్మవారి చరిత్ర ఏమిటి అంటే భండాసుర సంహారం. అమ్మవారి చరిత్ర ఏంటంటే శుంభ నిశుంభ చండముండ మధుకైటభుని సంహరించడం. అమ్మవారి చరిత్ర ఏంటంటే భక్తులను అనుగ్రహించే లీలలు. వీటిని లీల అంటారు. చరిత్రకే లీల అని పేరు. అదే చరిత్ర స్థానంలో లీల రాసుకోవచ్చు. ఎందుకంటే మానవులకు కూడా చరిత్ర ఉంటుంది. చరించితే చరిత్ర, చరించుట అంటే నడుచుట, అంటే ఏదో ఒకటి చెయ్యడం, అదంతా చరిత్రే. కానీ మానవులకు చరిత్ర అనొచ్చు, కానీ భగవంతుడికి లీల అనాలి. ఎందుకంటే ఆ చరిత్ర చెయ్యక తప్పని కర్మం అనుకుంటుంది. కానీ భగవంతుడికి అవసరం లేకుండా అనుగ్రహించడం కోసం చేస్తాడు గనక అనుగ్రహార్థం చేసే భగవత్ కార్యమును లీల అంటారు. అందుకే లీల అని వచ్చింది. నామం, రూపం, లీల. ఈ 3 భక్తులను ఆకర్షిస్తుంటాయి. నామం అంటే పులకిస్తారు, రూపం తలుచుకుంటే మనస్సార్ద్రమవుతుంది, ఆ లీలలు తలుచుకుంటే మురిసిపోతారు. క్రమంగా లీలల్లో, నామంలో, రూపంలో తత్వం ఏమిటో తెలియాలని రుచి అప్పుడు కలుగుతుంది. ఆ తత్వం రుచి తెలిస్తే ఇంక ముక్తే. అందుకు ఎప్పుడైనా ఉపాసనలో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. నామ, రూప, లీలా, తత్వములు. వాటన్నిటిని ఇందులో చూపిస్తున్నారు. శంకరానందుల వారు ఎంత తత్వాన్ని మనకు అందించారు. అసలు కర్మాకర్మ వివర్జితాం, సంగాసంగ వివర్జితాం, సారాసార విచార చారు చిత్రం అన్న మాటల్లోనే ఎంత తత్వ పుష్టి ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ముందు అమ్మవారి అక్షర రూపాలను చూపించి తర్వాత అమ్మవారి చరిత్రను చూపిస్తున్నారు. నానావర్ణ విచిత్ర చిత్ర చరిత చాతుర్య చింతామణి. ఇందులో చరితాం అని కూడా అనుకోవచ్చు, లేదా చరిత కలిపేస్తే సంధి అవుతుంది, సమాసంగా అర్థం చెప్పుకోవచ్చు. ఎలాగైనప్పటికీ అనేక రకాలుగా వర్ణించదగినటువంటి విచిత్రమైన చిత్రమైన చరిత్ర కలిగినది. విచిత్రం అంటే వివిధములైనటువంటి శోభలతో కూడిన చినుమతి అనేక వర్ణాహ ఇది చిత్రమని. కానీ అనేక వర్ణములు వెజ్జల్లుతుందట తల్లి. అలాంటి అనేక వర్ణములతో, ఉదాహరణకి లలిత అంటే అరుణ, శ్యామలాంబిక అన్నప్పుడు శ్యామల వర్ణంతో ప్రకాశిస్తోంది. వారాహి అంటే ఇంద్రనీలమణి కాంతులతో ఉన్నది. సరస్వతి అంటే తెల్లగా కనిపిస్తుంది. లక్ష్మి అంటే బంగారం. ఈ నానా వర్ణములతో ఆ తల్లి వివిధములైనటువంటి శోభల్ని వెదజల్లుతూ ఉన్న చిత్రమైన చరిత్రలు. అమ్మవారి చరిత్రలన్నీ చిత్రములే. చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం. చిత్రమైన చరిత్రలను చూపిస్తున్నటువంటి తల్లి. ఆ చిత్రమైన చరిత్రలు చూపించడంలో చాతుర్యం ఉంది అమ్మవారికి, అంటే నైపుణ్యం. ఏది ఎందుకు ఎలా చేస్తున్నదో ఆ తల్లికి తెలుసు, నిపుణంగా చేస్తుంది. లేకపోతే భండాసురుడు అన్ని బండ సైన్యాలను తీసుకు మీదకు వచ్చినప్పుడు ఎంత నిపుణంగా ఏ శక్తిని పంపించి ఏ దుష్టుణ్ణి ఎలా సంహరించాలో చేసిందంటే చాతుర్యం కాకేమిటి. ప్రతి చరిత్రలో ఈ చాతుర్యం కనబడుతుంది. మధుకైటభ సంహారం చేయడంలో గాని, శుంభ నిశుంభ చండముండ మహిషాసురాది ధనుజుల్ని సంహరించడంలో గాని ఈ చరిత్ర చూపించింది. అలాగే పర్వతరాజు పుత్రిగ్గా పుట్టి తపస్సును ఆచరించి శివుని చేపట్టడంలో కూడా చిత్రము ఉంది, చాతుర్యము ఉంది. చిత్రం అంటే ఆశ్చర్యం, చాతుర్యం అంటే నైపుణ్యం. కనుక అమ్మ కథలన్నిట్లో
చిత్రం, చాతుర్యం అని 2 లక్షణాలు కనబడుతుంటాయండి ఇక్కడ. అంటే ఆశ్చర్యమైనటువంటి విధానం ఒకటి ఉంటుంది, నైపుణ్యం అని ఉంటుంది. వీటితో అమ్మ ఏం చేస్తుందంటే చింతామణి అన్నారు. ఆ చరిత్రలతో ఆ తల్లి ఒక చింతామణిగా ప్రకాశిస్తుంది. చింతామణి అంటే చింతన చేసిన వారికి కావలసినది ఇస్తుంది. అసలు ఆవిడ ద్వీపమే మణిద్వీపం, ఆవిడ ఉండే గృహం చింతామణి గృహం, ఆవిడ భక్త చింతామణి. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చే చింతామణి అంటే. కనుక అమ్మవారి చింతామణి, చింతామణి విద్య అమ్మవారిది. ఆ కారణం చేతనే ఆ చింతామణి చిత్ర చాతుర్య చరిత్రలతో ప్రకాశిస్తున్నటువంటి భక్త చింతామణి అయిన అమ్మవారికి నమస్కారము. ఇందులో లీల చూపించడమే కాకుండా వాటిని స్మరించే వారిని చింతన చేసే కోరికలన్నీ తీర్చే తల్లి అని చింతామణిగా అమ్మవారిని చూపించడం జరుగుతుంది ఇక్కడ. చిత్రానంద విధాయిని, అమ్మవారి ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే చిత్రానందం అంట. ఓహో, ఆనందాల్లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయా? చిత్రానందం ఏంటంటే ఆశ్చర్యకరమైన ఆనందం. అంటే నువ్వు కూడా ఊహించవు, ఆశ్చర్యకరమైన ఆనందం ఇస్తుంది. ఆశ్చర్యం అంటే అనుకోనిది జరగడమే ఆశ్చర్యం, అంతే కదా.